28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. ఎగ్జామ్స్ లో గానీ చేసే ఉంటాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కీర్తి గారు మీ ఆయనతో డాష్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. కీర్తి గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఆయనకి డాష్ చూపించారు. కీర్తి గారికి వాళ్ళ ఆయనలో డాష్ అంటే పిచ్చి. ఫ్యామిలీతో ఏదైతే ఈ యాక్సిడెంట్, పేరెంట్స్ ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోమాకి వెళ్ళావు. కోమా నుంచి అంటే ఎలా ఓవర్కమ్ అయ్యావు నువ్వు? పేరెంట్స్ డెత్ అయిన తర్వాత మళ్ళీ నన్ను మ్యాంగ్లూర్ తీసుకుని వెళ్ళారు. ఆల్మోస్ట్ 32 days అక్కడే ఉన్నా. వన్స్ కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి, ఎక్కడెక్కడో టచ్ చేయడము, బట్ బాడీలో స్వాధీనం లేదు నాకు. పడుకుంటే నాకు ఫేస్ లో మాత్రం తెలుస్తుంది, కానీ ఆ కోమ నుంచి బయటకు వచ్చేంత వరకు మనం శవగానే ఉంటాం కదా, తెలుస్తుంది. అట్లీస్ట్ ఆ చేతిని వచ్చి ఇలా అనడానికి కూడా నాకు శక్తి లేదు. వన్స్ నాకు ఎప్పుడు నడవడానికి తెలిసిందో నాకు, దెన్ కొన్ని డేస్ అక్కడే నుండి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసా. 12:30 రీచ్ అయ్యాను. బస్ లేవు ఎక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను ఆటోలో వెళ్తానంటే డబ్బులు అడుగుతారు. అప్పుడు తెలియదు ఏది కూడా. అరే నువ్వు 200 రూపీస్ వస్తావంటే సరే అన్న నేను వస్తా అనేదాన్ని. తర్వాత వాళ్ళ లుక్ నేను వర్క్ చేశాను అని అన్నావు అంటే ఎప్పుడు అది కన్నడలో నువ్వు ఎంట్రీ ఇవ్వడమే జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చావా? ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, నేను క్యాటరింగ్, ఫుడ్ ప్రొడక్షన్ అక్కడ వెళ్ళేదాన్ని. సీరియస్లీ? తర్వాత బుక్ అమ్మడం అంటారు కదా, డిక్షనరీ అవన్నీ వస్తాయి కదా ఇల్లు కన్నీ, ఒక 6 months అది చేశాను. తర్వాత ఫేస్బుక్ లో ఎవరో కొన్ని చిన్న ఈ సెల్ఫీ అన్ని పెట్టేదాన్ని అప్పుడు. సో దానికి కొంతమంది ఇలా 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 ఉంది, ఆఫర్ ఉంది, వస్తాను. దాంట్లో కూడా చాలా జరిగినాయి. అక్కడికి రండి ఇక్కడికి రండి అనడము, అది కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లం ఎలా అయినాయి. అయిన తర్వాత ఇంకా ఈ కాంటాక్ట్స్ అంటే అందరికి తెలుస్తాయి కదా, అప్పుడు ఇలా ఇలా ఉంది చేస్తావా అంటే అక్కడ వెళ్ళి చూస్తే ఆ సీరియల్ అనగానే ఓ మాకు ఆఫర్ వస్తాయని పరిగెత్తుకొని ఎక్కడెక్కడో, మీకు తెలిసే ఉంటది, మనం ఎక్కడో ఉంటే ఎక్కడెక్కడికో పిలిచేవారు జూనియర్ ఆర్టిస్ట్. కాదు అక్కడెక్కడో ఉంటాం మేము, అసలు కనిపించము, ఏం లేదు, ఎండలో నించోపెట్టడము. దెన్ ఫస్ట్ మీకు తెలిసే ఉంటది కన్నడలో పుట్టగౌరి మద్వేలో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు అక్షిత్ తో పాటు. అది అయిన తర్వాత లక్ష్మీ బారమ్మలో ఒక క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, లచ్చి క్యారెక్టర్ రీప్లేస్మెంట్ చూస్తున్నాం వస్తారా అని పిలిచారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కింద ప్రొడక్షన్ వాళ్ళందరూ ఉంటారు కదా, మేము చైర్ లో ఉన్నా కూడా కింద మనం ఈ గిన్నెలు అన్ని కడుగుతారు కదా, అక్కడ నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అక్కడ కూర్చో అనేవాళ్ళు. అంటే అప్పుడు నాకు మేకప్ లేదు, ఏం తెలియదు. అప్పుడు ఏదో పౌడర్ పూసుకొని వెళ్ళాను అనమాట. అప్పుడు చూసినా కూడా అలా మంచిగా లేని నేను అప్పుడు. బికాజ్ ఇంకా ప్రపంచం ఏమంటే తెలియదు. పేరెంట్స్ పోయిన తర్వాత, కోమాకి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటుంది, స్కెల్టన్ లెక్క ఉండేదని, ఫుల్ మార్కులు అవన్నీ చూడబుద్ధి కాదు. నాకే అనిపించేది. సరే లేదు నేను ఇక్కడ ఆడిషన్ కి వచ్చాను అని ఒక లెటర్ ఇచ్చారు. సరే అని యాక్ట్ చేయమా, సరే ఓకే చేసి వచ్చాను అనమాట. ప్రొడక్షన్ మేనేజర్ నాకు చెప్పారు, అసలు ఎప్పుడు వస్తాయి సార్ అన్న, అంటే మాకు ఎప్పుడు ఆఫర్ ఇస్తారు అంటే తెలియదు కదా. సరే ఓకే నీ ఫేస్ ను ఒకసారి అద్దంలో చూసుకో అని చెప్పారనమాట. బట్ చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది అంటే, ఒక 2 years అయిన తర్వాత అదే సీరియల్ కి నేను లాస్ట్ ఎండింగ్ సంధ్య అనే క్యారెక్టర్ క్లైమాక్స్ నేను మెయిన్ లీడ్ లెక్కనే చూపించారనమాట. నేను చేసి వచ్చాను. దెన్ ఆ ప్రొడక్షన్ మేనేజర్ తో పక్కనే కూర్చొని చెప్పారు, సార్ లాస్ట్ డే సార్ ఇదే ఫేస్ సార్ బాగుందా సార్ ఇప్పుడు అని అడిగి వచ్చా. సో చేంజెస్ లైఫ్, బట్ కోపం తెచ్చుకొని అవన్నీ ఏం అక్కడ యూజ్ లేదు కాబట్టి హార్డ్ వర్క్. అఫ్ కోర్స్ హార్డ్ వర్క్. ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చిన కీర్తి ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సీరియల్ ని చేస్తుంది అంటే దట్ ఇస్ హార్డ్ వర్క్. అండ్ ఒక్కసారి బస్ లో దొంగతనం కూడా చేసావు అన్నట్టు విన్నాను. అంటే దేని వల్ల దొంగతనం చేయాల్సి వచ్చింది? అంటే తెలియదు, వెళ్ళాలి కదా, డబ్బులు లేవు, ఇంకా ఏం చేయాలి, వేరే ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అంటే ఇంకా ఆప్షన్స్ లేవు. ఒక్కొక్కసారి లైఫ్
చేపిస్తుంది మనకు చేపిస్తది. తెలియకుండా, తప్పు అన్న తెలిసినా కూడా లైఫ్ లో ఏదో ఒకటి చేసి సర్వైవ్ అవ్వాలి అన్నప్పుడు అవ్వాలి ఒక అంతే. సిచ్యువేషన్ అనేది అలా చేస్తుంది. అండ్ మధ్యలో నాకు తెలుసు అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒక అంటే ఫ్యామిలీతో ఏదైతే ఈ యాక్సిడెంట్ పేరెంట్స్ ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోమాకి వెళ్ళావు. సో కోమా నుంచి అంటే ఎలా ఓవర్కమ్ అయ్యావు నువ్వు? బెంగళూరు తీసుకుని వెళ్ళారు వన్స్ పేరెంట్స్ డెత్ అయిన తర్వాత. అక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. మా ఫ్యామిలీలో ఒకరు ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, ఈ మామ. సో తనను అప్పటి నుంచి నన్ను అడిగేవారంట, పేరెంట్స్ ఉన్నప్పుడు 10th నుంచి పెళ్లి చేసుకోమని అడిగేవారు. బట్ తన ఏజ్ 34, అప్పుడు నాకు 14, 15. సో అలా అప్పుడు నాన్నతో అడిగేవారంట. బట్ నాన్న నీకు ఇవ్వడానికి ఎంత, నా పాపని నేను ఏదైనా చంపేస్తాను సో ఇవ్వను అని అది ఒకటి ఉండిపోయింది. సో వన్స్ పేరెంట్స్ డెత్ అయిన తర్వాత మళ్ళీ నన్ను బెంగళూరు తీసుకుని వెళ్ళారు. అక్కడ వేలన్షా హాస్పిటల్లో ఆల్మోస్ట్ 32 days అక్కడే ఉన్నా. వన్స్ కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో తన నుంచి నేను చాలా ఫేస్ చేశాను అనమాట. ద మెయిన్ నేను బయటకు వచ్చి నా లైఫ్ లీడ్ చేయడానికి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అంటే తనే కాబట్టి. సో ఎక్కడెక్కడో టచ్ చేయడము, బట్ బాడీలో స్వాధీనం లేదు నాకు. పడుకుంటే నాకు ఫేస్ లో మాత్రం తెలుస్తుంది, కానీ ఆ కోమ నుంచి బయటకు వచ్చేంత వరకు మనం శవగానే ఉంటాం కదా, బాడీలో ఏం పని చేయదు. అట్లీస్ట్ ఎవరో వచ్చి మన దగ్గర ఏదో చేస్తున్న తెలుస్తుంది, అట్లీస్ట్ ఆ చేతిని వచ్చి ఇలా అనడానికి కూడా నాకు శక్తి లేదు. ఎవరికైనా అట్లీస్ట్ చేస్తున్నారు అంటే ఎవరైనా వినాలి కదా, అట్లీస్ట్ ఓకే నీ సమస్య ఏంటి, నీకు ఏం జరుగుతుంది, అట్లీస్ట్ వినడానికి ఒకరు ఎవరైనా ఉండాలి కదా. అక్కడ ఎవరు లేరు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీగా ఉన్నారు. అరే మా ప్రాపర్టీస్ ఎలా తీసుకుందాంలే, ఎలా ఏంటి, ఎలా దాంట్లోనే ఉండిపోయారు. అది ఇంకెప్పుడు నేను కొంచెం నాకు నడవడానికి స్టార్ట్ చేశాను, అప్పుడు థింక్ చేశాను నేను కొంచెం ఓకే ఇది కావాలని నాకు ఎలాగైనా వెళ్ళిపోవాలి నేను. వన్స్ నాకు ఎప్పుడు నడవడానికి తెలిసిందో నాకు, దెన్ కొన్ని డేస్ అక్కడే నుండి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసా. బెంగళూరు నుంచి బెంగళూరు వచ్చేసాను అనమాట. బెంగళూరు వచ్చిన తర్వాత ఏం తక్కువ ఉంటుందా, అయ్యయ్యో డబ్బులు కావాలి, డబ్బులు లేవు. 350 రూపీస్ రెడ్ బస్ లో వచ్చాను. ఈ రెడ్ బస్ కాదు, ఆ రెడ్ బస్ డకోటా ఎక్స్ప్రెస్. సో అక్కడి నుంచి వచ్చి అట్లీస్ట్ మిడిల్ నైట్ లో రీచ్ అయ్యాను అనమాట. 12:30 రీచ్ అయ్యాను. బస్ లేవు ఎక్కడికి వెళ్ళడానికి. యశ్వంతపూర్ లో ఒక తెలిసినది పీజీ ఉండింది, అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. అది కూడా 350 రూపీస్ దొంగతనం చేసుకొని వచ్చా ఇంటి నుంచి. అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు 5-6 రూపీస్ అయినా ఉంది. ఇప్పుడు నేను ఆటోలో వెళ్తానంటే డబ్బులు అడుగుతారు, అంటే 1.5 అడుగుతారు. 5 o'clock BMTC బస్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే ఏం చేయాలి, బస్ స్టాండ్ లో కూర్చోవాలి. యు నో వెరీ వెల్ మన మెజెస్టిక్ బస్ స్టాండ్, సూపర్ బస్ స్టాండ్. అప్పుడు తెలియదు ఏది కూడా. అరే నువ్వు 200 రూపీస్ వస్తావంటే సరే అన్న నేను వస్తా అనేదాన్ని. తర్వాత వాళ్ళ లుక్ అన్న నేను రాను అని, అక్కడ షాప్స్ అన్ని ఉంటాయి కదా, 24 hours ఓపెన్ కదా అక్కడ. సో అక్కడ పక్కన వెళ్ళి కూర్చోదాన్ని నేను. అలా టైం గడిపి 5 o'clock BMTC బస్ ఉంది, 6 రూపీస్. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళతో ఏదో చిన్న వేసుకున్నది ఒక చైన్ ఉండింది, అది గిరిమి. సో దాంట్లో ఫ్లడ్ చేసేసి అది కూడా యూ బిలీవ్ ఆర్ నాట్, ఆ చిన్న గోల్డ్ చైన్ కి నాకు అది కూడా మోసం చేశారు. 500 రూపీస్ తీసుకున్నారు అసలు. అంటే నాకు పెట్టి ఎంత డబ్బులు తీసుకోవాలనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు అది కూడా మోసం, అది కూడా పోయింది. సో ఈ ఇన్సిడెంట్ అన్ని జరిగిన తర్వాత ఒక బేబీని అయితే నువ్వు అడాప్ట్ చేసుకున్నావు. చాలా సంవత్సరం నీతోనే ఉంది కదా. బిగ్ బాస్ వెళ్ళక ముందు తనకి ఇక్కడ ఇది ప్రాబ్లం ఉండింది, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ కాదు, అది నాకు తెలియలేదు తీసుకున్నప్పుడు. బికాజ్ అప్పుడంతా నాకు డబ్బులు ఉండేది కాదు కదా, వెళ్ళి ఏదో టెస్ట్ చేయించి అది ఉన్న దాంట్లో ఏదో చూసుకునేదాన్ని. వేరే అనాథాశ్రమంలో పెట్టి అక్కడ ఒక రూమ్ పెట్టి ఇంకొక నాయిని పెట్టి నీ ఇంట్లో తీసుకొచ్చి చూసుకోలేదు. ఎలా నేనే తిరుగుతూ ఉంటాయి ఇంకా ఎక్కడ చూసుకుంటానని అక్కడ ఒకరిని పెట్టేదాన్ని. సో A to Z నాదే ఉండేది. తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి సగం ఊపిరి బయటకు వచ్చేది, సగం ఇంటి గురించి ఏంటో అనేసి. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత లైఫ్ అనేది చాలా వరకు చేంజెస్ చూసే ఉంటావు. సో కాబట్టి ఎప్పుడు అంతే ఇలాగే హ్యాపీగా ఉండు. బికాజ్ ఏది జరిగినా మంచిదికే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్. మేబీ అవన్నీ అవ్వడం వల్ల మేబీ ఇప్పుడు బాగా ఉన్నావు లైఫ్ లో. అండ్ ఎస్ అంతే చెప్పగలను. బికాజ్ ప్రతి ఒక్కరికి ఎలా చెప్తారో ఇన్స్పిరేషన్ అనేది యు ఆర్ స్ట్రాంగ్. నిజంగా
యూర్ టూ స్ట్రాంగ్. అండ్ నా క్వశ్చన్ అయితే చాలా వరకు అడిగాను, చాలా వరకు ఆన్సర్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. నేనే కాదు, ఇక్కడ ఉన్నారు కదా మా స్టూడెంట్స్, సో వీళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నీకు అడగాలని అనుకుంటున్నారు. Definitely మీతో క్వశ్చన్స్ అడిగిస్తాను. దానికింత ముందు చాలా ఎమోషనల్ అయ్యాము, చాలా వరకు వింటూనే ఉన్నాము, కాబట్టి ఈ మధ్యలో కొంచెం ఫన్ గేమ్ ఆడితే బాగుంటది కదా. సో సెటప్ ప్లేస్. సో కీర్తి, నువ్వు చిన్నప్పుడు మనమంతా ఇదంతా ఎగ్జామ్స్ లో గానీ చాలా వరకు భయపడి ఇవన్నీ చేసే ఉంటాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నీ గురించి చాలా పర్సనల్ గా చాలా ఫన్నీగా ఉంటది అనమాట. సో ఆ బ్లాంక్ అయితే ఫిల్ చేస్తావా? చలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కీర్తి గారు మీ ఆయనతో డాష్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. కీర్తి గారు గొడవ చేసినప్పుడు ఆయనతో హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఇది జెన్యూన్ ఆన్సర్ అబ్బా. ఓకే, చలో సెకండ్ క్వశ్చన్. రెడీ? కీర్తి గారు ఖాళీగా ఉన్నప్పుడు డాష్ అదే పని మీద ఉంటారు. నిద్ర చేస్తే హ్యాపీగా ఉంటారంట ఖాళీగా ఉన్న. ఎందుకు అంటే మిగిలిన రోజులంతా షూటింగ్ లో ఉంటాం కదా, పడుకోవాలంతే. ఓకే, థర్డ్ క్వశ్చన్. రెడీ? కీర్తి గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఆయనకి డాష్ చూపించారు. నమస్కారం మీకు. ప్రేమ చూపించారు. సూపర్. రెడీ? కీర్తి గారు షూటింగ్ కి వెళ్ళక ముందు వాళ్ళ ఆయనకి డాష్ పెట్టి వెళ్తారు. నేను 2 పెట్టి వెళ్తా. ఒకటేమో హగ్, ఓకే, తర్వాత ఒక ముద్దు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. కీర్తి డాష్ చేసి అలసిపోతుంది. రెడీ? ఆల్రెడీ ఆన్సర్. షూటింగ్ చేసి. సిక్స్త్ క్వశ్చన్. కీర్తి గారు ప్రతిరోజు డాష్ చూస్తే గానీ నిద్రపోరు. మొబైల్ చూడకుండా అసలు నిద్రపోదంట కీర్తి. ఏం చేస్తా, అంతే కదా. అట్లీస్ట్ అలారం పెట్టడానికైనా పొద్దున కావాలి కదా. కీర్తి గారికి వాళ్ళ ఆయనలో డాష్ అంటే పిచ్చి. హెయిర్, ఆ హెయిర్ స్టైల్, సిల్కీ హెయిర్ ఉంటది, అది ఇష్టం నాకు. హెయిర్ అంటే పిచ్చి. ఓకే. కీర్తి గారు పార్టీకి వెళ్ళినప్పుడు తప్పకుండా డాష్ చేస్తారు. ఫ్యామిలీ పార్టీ, సో డాన్స్ చేస్తుందంట. నాకు పిచ్చి డాన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కీర్తి గారు డిప్రెషన్ లో ఉన్నప్పుడు డాష్ చేసి బయటపడతారు. నువ్వేం చేస్తావురా జనరల్ గా డిప్రెషన్ కి వెళ్తే? పడుకుంటా. సూపర్. లాస్ట్ క్వశ్చన్. కీర్తి గారికి డాష్ ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. కేర్ చేసే పర్సన్ అంటే కీర్తి గారికి చాలా ఇష్టం. వావ్, వెరీ నైస్. ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఇవి చదువుకోలేదని నాకు డౌట్. ఎందుకు? మొత్తం అన్ని తప్పులే రాయరు. ఏంటి ఒక్కటి చెప్పు, ఒక్క రెండు చెప్పు. కీర్తి గారు పార్టీకి వెళ్ళినప్పుడు పక్కాగా డ్రింక్ చేస్తారు. నీకు తెలుసా మేడం డ్రింక్ చేస్తారు? నేనే ఎత్తాను పట్టుకెళ్ళి డ్రింక్ మరి. అబ్బా, నాకు సంబంధమే లేదు. ఏ బ్రాండ్? బాలయ్య. ఇంకేముంది? అన్ని కరెక్ట్ ఉంది. ఎల్లో నువ్వు ఇంకా నీలో ఆ క్వాలిటీస్ లేదులే, నాకు తెలుసు కదా. నీలో లేదు అదే. నిజం చెప్తున్నాను, నాకు చిన్నప్పటి నుంచి కేర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే, బహుశా నా కోసం రాసి ఉంటది. కేర్ చేస్తావు కదా? చేస్తాను. పక్క కేర్ కాదు, ఒక చిన్న ప్రపోజల్ చేస్తాను. అవన్నీ నడవదమ్మా, పక్కెళ్ళాడుకో. నేను కొత్తగా డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తాను, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటో కీర్తి, నువ్వు పర్మిషన్ ఇస్తే నీ ఇష్టం మరి, చూసుకో. ఎందుకంటే నాకు ఇవన్నీ నచ్చవు. బట్ నీకు ప్రపోజ్ చేయట్లేదు అమ్మా, నచ్చమంటే. ఈ షో యాంకర్ ని నేను ఎక్కువ మాట్లాడితే ఈ ఎపిసోడ్ తో మానేస్తా. సరే చెయ్యి, ఏదో చేస్తానన్నావు కదా. ఎప్పుడు సింగిల్ స్టేటస్లు పెట్టుకునే నాకు లవ్ స్టేటస్లు పెట్టుకునే అవకాశం ఇస్తావా? నా ప్రేమ నీపై ఎంతో 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 ఎంతుందో. చాలా మంది అంటా ఉంటారు, నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎత్తుకునే అవకాశం ఇస్తారా? కానీ పిల్లల్ని ఎత్తుకునే అవకాశం కాదు, నిన్ను ఎత్తుకునే అవకాశం నాకు ఇస్తావా? సరే
ఓకేను ఓకే ఏజ్ అయిందమ్మా, ఏజ్ అయింది. 5వ ఫ్లోర్ కి వాటర్ టిండి మోసినప్పుడు కూడా ఇంత బరువు మోయలేదన్న. ఏంట్రా నువ్వు ఎత్తుకోమన్నావా? వాడే బతిమాలుకున్నాడు కాబట్టి ఏదో ఒక ఛాన్స్ ఇచ్చాము, ఎత్తుకోపోవు అని. సరే నీ కూడా డైలాగ్ ఏంటమ్మా? ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వినాలని అనుకోవట్లేదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. సో నీకు ఎలా అనిపించింది ఈ ఫనీ గేమ్? యా చాలా బాగుంది, చాలా బాగుంది. యా ఫస్ట్ టైం ఇట్లాంటి క్వశ్చన్ నేను ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఎస్ ఎస్. సో అప్పటి నుంచి ఆ మూడ్ లో ఉన్నాం కదా, ఆ మూడ్ నుంచి ఐ హోప్ నిన్ను ఈ మూడ్ కి అయితే తీసుకొచ్చానని అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్లీ ఫన్ గేమ్ కూడా ఆడేసాము. ఇంకా మిమ్మల్ని అయితే నేను డిసప్పాయింట్మెంట్ చెయ్యను, బికాస్ మీ అందరూ అయితే చాలా క్వశ్చన్స్ అయితే మేడం అడగాలని అనుకుంటున్నారు కాబట్టి మీకే ఛాన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? హాయ్ మేడం, కీర్తి గారు. హలో, నమస్కారం. అయితే మీరు పెళ్లి చేసుకోబోతున్నారు, కార్తిక్ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు కదా. ఇప్పుడున్న లవ్ జనరేషన్ లో టాటూస్ ఖచ్చితంగా వేసుకుంటున్నారు. అలాగే మీరు టాటూస్ వేయించుకుంటే ఏమని వేయించుకుంటారు, ఎక్కడెక్కడ వేయించుకుంటారు? నేను అసలు టాటూస్ వేసుకోను. చెప్పేవారంట ఏమంటే టాటూస్ వేసుకుంటే వాళ్ళు ఉండరు మాతో పాటు అనేది. సో అప్పటి నుంచి తల్లో ఫిక్స్ అయిపోయింది. సో దట్ నేను టాటూస్ అంటే నాకు ఇష్టం. అండ్ ఇంకొకటి, నేను ఆర్టిస్ట్ కాబట్టి, యాక్టర్ కాబట్టి టాటూస్ వేసుకుంటే అవన్నీ మ్యాచ్ చేయడానికి చాలా టైం పడుతుంది, వేసుకోకూడదు. సో నాకు ఇష్టం ఉండదు. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఇందాక ఏదో చెయ్యి నమ్మేశానని అన్నారు కదా, అందుకని అప్పటి నుంచి మళ్ళీ కొనుక్కోలేదా మీరు? పంచది. వావ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎక్కువ ఖర్చు చేస్తారా, సార్ ఎక్కువ ఖర్చు చేస్తారా డబ్బులు? నేనే. మావాడు కొంచెం సేవింగ్స్ లో ఉంటారు, నేను అన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కార్తీక దీపం సీరియల్ చూడొచ్చా? అంటే దాంట్లో నన్ను చూడడానికి అవ్వదు, కార్తీక దీపం 2 మీరు చూడొచ్చు. మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, ఎంతవరకు సంపాదించుంటారు? కొంచెం పర్లేదు. అడుగు. వీక్లీ ఎంత ఎంత పే question చేశారు, అన్నీ ఉంటాయి. GST ఎంత కట్ చేశారు, మీ అకౌంట్ కి ఎంత క్రెడిట్, అకౌంట్ బ్యాలెన్స్ ప్రెసెంట్ ఎంత ఉంది? మీ నెంబర్ నాకు ఏంటి చూసుకుంటా. ఓకే, డన్. అయిపోయిందా అందరిది క్వశ్చన్? అంతేనా? ఓకే, సో ఫైనలీ మా షో అనేది ఇలా జరిగిందన్నమాట. సో నీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభా షో? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కార్తిక్ రావడము, తనతో అవన్నీ కూర్చొని మనం మాట్లాడుకోము, ఎంత ఉన్నా కూడా ఓన్లీ వర్క్ అది ఇది అన్ని ఉంటాయి తప్ప కొన్ని తన మనసులో ఏముంటది అవన్నీ వినాలని మాకు కూడా ఉంటది. బట్ టైం అట్లాంటి సిచ్యువేషన్స్ రాదు. ఈ రోజు కలిసి వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏమంటే, మీతో ఫ్రెండ్స్ అని ఎంతగైనా కొంచెం మనం ఎక్కువనే ఉంటది ఆ పోస్ట్ అనేది. సో డెఫినెట్లీ మీ షోకి రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, బికాజ్ యూ లెర్న్డ్ అంత మంచిగా తెలుగు నేర్చుకొని యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐ లైక్ యూ. అండ్ మీ డేరింగ్ ఇలాగే ఉండాలి. ఈ షో ఇంకా 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 ఫుల్ టాప్ లెవెల్లో ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే ఇద్దరు కూడా నో అనకుండా వచ్చారు. అండ్ మీరు ఎంత బిజీ ఉన్నారో నాకు తెలుసు, బట్ వాట్ ఎవర్, అంత బిజీలో కూడా మా కోసం టైం ఇచ్చి మీ ఇద్దరు రావడం చాలా 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 హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా అంతే, నువ్వు ఏదైతే అనుకున్నావో కళలు అన్ని చాలా తొందరగా నెరవేరాలనేసి నేను హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను. అండ్ షో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇందాకే చెప్పినట్టు ఫినిష్ చేసే కింద ముందు ఏంటంటే, మా కాఫీ విత్ శోభలో కాఫీ పట్టుకొని ఇద్దరు ఒక మంచి పోజ్ అయితే ఇవ్వాలి. ఆ పోజ్ తోటి మా షోని అయితే ఎండ్ చేద్దాం. రెడీ? So once again, thank you so much for coming. Thank you. Take care. All the very best. సో చూసారు కదా ఎపిసోడ్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది అనేసి. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. కాఫీ విత్ శోభా సైనింగ్ ఆఫ్. బై బై.